డ్రెస్ పై టాప్ కటింగ్ ఎలా చేసుకుంటారో చూద్దాం. దానికోసం 2 మీటర్ల లైనింగ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 వరుసలు, ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి, 2 వరుసలు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ షోల్డర్ లెంత్ వేసుకోవాలి. షోల్డర్ లెంత్ 5.5 తీసుకుంటున్నాం. 5.5 దగ్గర నుంచి మళ్ళీ ఇలా నిలువ తీసుకొని 6 ఇంచులకు ఆర్మల్ రౌండ్ డౌన్ తీసుకుంటున్నాం. 6 ఇంచుల కాంచి మళ్ళీ ఇలా పెట్టుకొని ఇలా లైన్ తీసుకోవాలి. ఈ 6 ఇంచుల కాంచి ఒక 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రౌండ్గా కర్వ్ షేప్లో రౌండ్గా వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తము బాడీ లెంత్ ఎంత ఉందో, టాప్ లెంత్ ఎంత ఉందో తీసుకోవాలి. నాకు 36 వచ్చింది. ఆ తర్వాత కట్స్ వరకు లెంత్ ఎంత ఉందో తీసుకోవాలి. కట్స్ వరకు లెంత్ 20 ఉంది. 20 వేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ నాకు 37 వచ్చింది. 37 అని అంటే 37 4వ భాగం ఎంత? 9.5 కాడ మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత హిప్ మెజర్మెంట్, తర్వాత నడుము కింద మొత్తము 35 ఇంచులు వచ్చింది. 35 ఇంచులలో 4 భాగాలు చేస్తే 8.5 దగ్గర మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత హిప్ దగ్గర వచ్చేసి 40 వచ్చింది. 40 అంటే 4వ భాగం 10 ఇంచులు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్లన్నీ కలుస్తూ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి, గీత కొట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత కొట్టుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చుకు మార్క్ వేసుకుంటూ పోవాలి. ఇక్కడికి వచ్చే వరకు 1 ఇంచ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గరకు వచ్చే వరకు ఇది కూడా ఇలా లైన్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాక ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. డ్రెస్ కింద బాగా వెడల్పు 11 పెడుతున్నా. 11 ఇంచులు వచ్చింది. 11 ఇంచులు పెడుతున్నా. ఎక్కడి నుంచి ఇలా చక్కగా లైన్ కొట్టుకోవాలి. ఇందాక మనము ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ మార్క్ వేసుకొని ఇలా లైన్ కొట్టుకున్నాం కదా. ఈ లైన్ ఈ మార్కింగ్కి ఈ ఆర్మల్ రౌండ్, సంఖ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా చూసుకోవాలి. సంఖ మెజర్మెంట్ వచ్చేసి 8 ఇంచులు. ఇది ఖర్చు కుట్లలకు పోతుంది. కొంచెం కుట్లలకు పోయినాక ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. ఇలా పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటే డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ నుంచి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా లైన్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా జాయింట్, ఈ జాయింట్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ ఒక ఖర్చుగా పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అంటే ఒరిజినల్ పార్ట్ తీసుకొని లైనింగ్ దాని మీద యాజ్ పీస్ పెట్టుకోవాలి. కింద ఈ డ్రెస్కి పట్టి వచ్చిందండి. పట్టి రాగాన నేను కొంచెం కింది జరిపి పెట్టుకుంటున్నాను. చక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకొని యాజ్ పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం దీంట్లో హ్యాండ్స్కి ఎక్కువ ఇవ్వలేదండి. క్లాత్ ఇవ్వకపోవటాన నేనే ఒక సైడ్కు వదిలిపెట్టి ఇంకో సైడ్ అడ్జస్ట్మెంట్ తోటి క్లాత్ పెట్టుకున్నాను. కట్ చేసుకోవాలి. ఫోటో కొట్టు.
కోసం ఇలా 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకొని ఎల్బో హ్యాండ్స్ అండి కింద ఇలా నీట్గా కట్ చేసుకొని నీట్గా లైన్ కొట్టుకొని లైన్ కానించి కొంచెం ఖర్చు కుట్లకు ఒక హాఫ్ ఇంచ్ వదిలి అక్కడి నుంచి ఎల్బో హ్యాండ్స్ అండి 10 ఇంచులు పెడుతున్నాం. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 3 ఇంచుల వరకు కింద కూడా ఇలా లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ ఇలా తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, 2 ఇంచులు ఖర్చు. సంక లూజ్ వచ్చేసి 8, 2 ఇంచులు ఖర్చు అంటే మొత్తం వచ్చింది. ఇలా లైన్ కొట్టుకోవాలి. కొట్టుకొని ఇంతే అండి. డ్రెస్ కొలతలతోటి కటింగ్ చాలా ఈజీ. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ దాంట్లో పెడతానండి, చూడండి.